థాయిలాండ్ నొంతబురి ప్రాంతంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విచక్షణారహితంగా తోటి విద్యార్థులు టీచర్లను కాల్చాడు ఒక విద్యార్థి. ఆ తర్వాత తనను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిందితుడితో పాటు విద్యార్థులు 3 టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్లను రప్పించి గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై థాయిలాండ్ విద్యాశాఖ మంత్రి వాంగ్టాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆ పాఠశాలలో చదువుతున్నాడు. ఆ విద్యార్థి పేరు, వయసు, ఘటనకు దారితీసిన కారణాలు, ఆయుధాన్ని ఎలా సంపాదించాడనే విషయాలు వెల్లడించలేదు. ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 3000 మంది విద్యార్థులు, 147 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాల్పుల ఘటనలతో పాఠశాలలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సందడితో కలకల్లాడే పాఠశాల క్షణాల్లో అక్కడి పరిస్థితి మారిపోయింది. ఈ సంఘటనపై థాయిలాండ్ విద్యాశాఖ మంత్రి ప్రసెట్ జంతరాయ్ వాంగ్టాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులు ఆయన ఆదేశించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. థాయిలాండ్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు అరుదుగా జరిగినప్పటికీ ఇటీవల వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ థాయిలాండ్లోని హటాయ్ జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా ఓ విద్యార్థి గాయపడ్డాడు. థాయిలాండ్ పాఠశాలలో కాల్పుల ఘటనలు అరుదుగా జరిగినప్పటికీ ఇటీవల వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ థాయిలాండ్లోని హటాయ్ జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా ఓ విద్యార్థి గాయపడ్డాడు. తాజా ఘటన నేపథ్యంలో నొంతబురి పాఠశాలలో విద్యార్థి కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడు, అతడి చేతికి ఆయుధం ఎలా చేరింది, ఈ ఘటన వెనుక మరేదైనా కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.